హలో వీకే ఫ్యామిలీ, వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ చిదంబరం వీడియో సిరీస్. నటరాజ స్వామి టెంపుల్లోకి అయితే వచ్చేసాము. లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసేసరికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ లేకుండా అంత నీట్గా, అంత ప్లాన్డ్గా, అంతే అడ్వాన్స్డ్గా అసలు ఆ టెంపుల్ని అలాగా కన్స్ట్రక్ట్ చేశారనేది అస్సలు అయితే ఊహించలేకపోతున్నాం. అంత నీట్గా ఉంది ఆర్కిటెక్చరు. ప్రతి పిల్లర్ మీద ఉన్న డిజైన్ చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఉంది. చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేనట్టు అంత నీట్గా అయితే ఉన్నాయి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన టైం బాగుందో లేకపోతే మాకు అదృష్టం ఉందో తెలియదు, కానీ ఆ స్వామివారి దర్శనం అయితే మాకు లాస్ట్ మినిట్ ఇంకా మేము వెళ్ళిన తర్వాతే ఫైనల్ లాగా అయితే అయ్యింది. సో మాకైతే బాగానే దర్శనాలు అయ్యాయి. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఆఫ్టర్ దర్శనం ఎవ్రీ వన్స్ ఫేస్ బి లైక్ నడుస్తున్నారు ఫ్రెండ్స్, కాలు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దది ఉందో గుడి. ఇదంతా తిరిగి చూడాలంటే కనీసంలో కనీసం 2 గంటలకు పైగానే పడుతుంది ఫ్రెండ్స్. టెంపుల్ నుంచి దర్శనం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిదంబర రహస్యాన్ని చూడడానికి వెళ్ళబోతున్నాము. చూడండి, వెల్కమ్. ఎవరు చూడలేదు, చూపించింది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబర.